హలో దోస్తులు, వెల్కమ్ టు అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుండమ్మ పంచాయతీకి స్వాగతం సుస్వాగతం. అను మా ఏపినవుతి సాల్తీగా. అవునే, నేను మా అమ్మని అడుగుడు మర్చిపోయినా. తిన్నవా అని. దానికి ఉప్మా చేసినావు, పెట్టినవా లేదా రాంగా? నేను పెట్టకపోతే వాళ్ళు పెడతారు, ఊరోళ్ళందరూ వచ్చి పెడతాన్రా. రోజు నేనే కదా పెట్టేది. గదేనే, తిన్నదా లేదా అని అడుగుతానా. తింటది ఎందుకు తినది? గంజి మొత్తం ఖాళీ ఎత్తది ముసల్ది. ఊకే ఉప్మా ఉప్మా అని ఉప్మా ఏం చేస్తావే? వేరే దోశలు పెసరట్లు అట్లాంటివి చేస్తే ఏమవుతుంది? నీ ఉప్మా పాడగాను గట్టి ముద్ద చేసి అందులో పెడతావు. ఎవరన్నారా ఇక ముసలి చెప్తాందా నీకు? నేను మా ఇన్ని వచ్చేటప్పుడు ఉప్మా తినబుద్ధి అయితే లేదు, ఎట్లా పాడైందని చెప్తాంది. మీరు ఇద్దరు మాట్లాడుకుంటారు కదా ఉప్మా ఎట్లుందని. నీకు పెసరట్లు అట్లు కావాలంటే పప్పులు నానబెట్టి పెడతా. అవ్వ కొడుకులు ఇద్దరు కలిసి రుబ్బుకుంటే ఇంట్లో కూర్చోండి. నేను ఒక్కదాన్ని వచ్చి పంచాయతీలు చెప్తా. ఇక్కడ ఊర్లో పంచాయతీలు తెంపన్నా మీ తిండి గురించి ఆలోచించుకుంటా కూర్చోన్నా ఇంట్లోనే. సరే సరే, మధ్యాహ్నం ఏం కూర వండుతావు చెప్పు. రోజు కూరలు వండుతాయను, కొన్ని కొత్తానో మేకల్ని కొత్తానో ఇక కూరలు వండుకుంటా కూర్చుంటా. ముసల్దానికైతే కౌసులేంది ముద్ద దిగుతానే లేదు. మన ఇంటికి పెరట్లా ఒక సొరకాయ కాసింది, పోంగానే దేంపి కోసి పెట్టు, నేను వచ్చినాక కూర వండుతా. వింటానావా? ఏం సొరకాయలు? ఊకే సొరకాయలు బీరకాయలు కాకరకాయలు ఇవే వండుతావు ఊకే. మా అమ్మకి తినబుద్ధి అయితే లేదట పాపం. తింటది ఎందుకు తినది? తింటది కమ్మగా, మళ్ళీ నా మీద ఏడమంటే ఎడుతుంది. సరే సరే, ఓ మన పంచాయతీ ఒడివత్తే కదా కానీ ఇంట్లో పంచాయతీ ఇంట్లో చూసుకుందాం కానీ. ఓ ఇక్కడ పంచాయతీకి అందరు వచ్చిండ్రు. అందరు వచ్చిండ్రా పంచాయతీకి? మన గుండమ్మ పంచాయతీ మొదలు పెడుతుంది. రాండి రాండి, ఇంకెవరైనా నచ్చేటోళ్ళు ఉన్నారా? వచ్చిండ్రు అందరు వచ్చిండ్రు. సమస్య ఎవరిది? ఎవరు మొదలు పెడతారు ఫస్ట్? లింగన్న. నేను లింగన్న. చెప్పు పిల్ల, నీ పేరేంది? ఇంత చిన్న పిల్ల ఎందుకు వచ్చినావు? ఏంది పిల్ల చెప్పు, నీ సమస్య ఏందో? ఎవరన్నా ప్రేమించినావా? ఎవడన్నా మోసం చేసిందా చెప్పు అని తోలు తీసి పారెత్తా. గుండమ్మ, నా పేరు రాణి. నాకు 20 సంవత్సరాలు ఉంటాయి. ఇగో నేను పుట్టినప్పుడే మా అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయినరు. అంటే నాకు 3 ఏళ్ళు ఉండగా చచ్చిపోయినరు. అప్పటి నుంచి గోగి అవ్వనే నన్ను సాత్తాంది. అవ్వ అంటే ఎవరు? మీ అమ్మకి అవ్వనా లేకపోతే మీ అయ్యకి అవ్వనా? ఆమె మా నాయన వల్ల అమ్మ గుండమ్మ, నాయనమ్మ అవుతుంది. మరి ఇప్పుడు ఏమిటికి వచ్చినావు నువ్వు? మంచిగా పెంచుతాందా లేదా? తల్లి లెక్క చూసుకుంటాందా లేదా? అన్ని మంచిగా చూసుకుంటుంది లింగన్న. నాకు చిన్నప్పటి నుంచి ఏ లోటు రాకుండా చూసింది. అన్ని మంచిగా చూసుకున్నది, ఏది కూడా తక్కువ చేయలేదు. మంచి స్కూళ్ళల్లో చదివించింది, కాలేజీలో చదువుతాను ఇప్పుడు. అన్ని మా అవ్వనే చూసుకుంటుంది. అగో మీ అవ్వ మంచిగానే ఉన్నది కదా. ఇవాళ రేపు ఎవరు పెంచుతాండ్రు కొడుకు పిల్లల్ని? బిడ్డ పిల్లల్నే చూస్తాండ్రు. కొడుకు పోతే కథ కొడుకు పిల్లల్ని ఎవరిది ఎక్కలేడు. ఆ ముసలిది మంచిదే ఉన్నది కదా ముసలిది. ఇగో గుండమ్మ, ఏందో సమస్య నన్ను అడగకుండ్రి, ఇగో మా అవ్వని అడుగుండ్రి, చెప్తుంది ఏం ఘనకార్యం చేసిందో. అవునే ముసల్దానా, ఏం ఘనకార్యం చేసినవే? నీ మనవరాలు ఏందో చెప్తాంది నీ గురించి, నువ్వు చెప్తావా లేకపోతే? ఇగో ఏం లేదు గుండమ్మ, గైనే నా బావ పోసయ్య. పోసయ్యవాడు నీ మొగుడా? కాదు గుండమ్మ, పోసయ్య అంటే నా బావ మీద నాకు మనసైతాంది. గది నా మరదలు మల్లవ్వ అంటే నాకు బాగా మనసైతాంది. ఒకడేమో మరదలు అంటాడు, అదేమో మా బావ అంటాడు. మనసైంది అంటాడు. ఇద్దరు కాళ్ళు ఇట్ట తాగొచ్చిండేంది? పిసపిస మాట్లాడుతాండ్రు. అవురా అని ఆడు మీ తాత అవుతాడా నీకు? మీ అవ్వకేమవుతాడు? ఏం కాడుగుండమ్మా, గదే వచ్చింది పెద్ద కథ. మన ఊర్లోనే గడు మా ఇంటికి 4 ఇంట్లో ఉంటాడు గా ముసలోడు. ఎప్పుడు కలుసుకున్నారో ఏమో, ఇక బావ మరదలని ముచ్చట్లు పెట్టుకుంటాండ్రు, పిసలు చెప్తాండ్రు వాళ్ళందరికీ. అవు మల్లవ్వ, ఏమంటావు మరి? నీ మనవరాలు చెప్తాంది కదా, నీ మొగుడు ఎటు పోయిండు? చచ్చిపోయిండా? మొగుడు చచ్చిపోయినాక ఇవన్నీ నాటకాలు ఆవిడేంది? ఏమంటావు మరి చెప్పు. నేనేమంటా గుండమ్మ, ఇగో నా బావకు నాకు మా ఇద్దరికి పెండ్లి చేసి ఒకటి అయ్యుండ్రి మమ్మల్ని. మా ఇద్దరికి మీరు పెండి ఎత్తరా? దావే మరదలా, ఇక్కడికి వచ్చి నిల్సో. మన ఈడు జోడు మంచిగుంటదే మల్లవ్వ, తొందర వచ్చి నా పక్కకు నిల్సో. వీళ్ళు మనకు పెళ్లి చేసి పంపిస్తారు. చూసిండ్రా ముసలి మా తాతకి ఏమందు పెట్టిందో. మా తాత ఏమైనా ఆడికిపోతాండు, పిసలు ఎప్పుకుంటాండు. గిదేందుల్లో పిసనే ఉన్నది కదా, ముసలోనికి ఏం పుట్టింది గీ వయసులో పెండ్లి అంటాడు. అయ్యో అక్క, గీ ముసలోడు గిట్లా ఏ పట్టనేమే? ఏందో రాయిల పిసపాడుగాను. ఈ కాలం కలికాలం అంటే ఏందో అనుకున్నా. గిట్లున్నది ఈ కాలం. ఈ ముసలోళ్ళకి ఏం పుట్టింది ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అంటాండ్రు.
సినిమాలక్క సినిమాలు టీవీలల్లా సినిమాలు సీరియళ్ళు చూసి గిట్లా తయారైతాండ్రు జనాలు. ఏ కాదురా చిన్న చిన్న పోరగాళ్ళు గిట్లా చేస్తారు కానీ ఈ ముసలోళ్ళకి ఏం పుట్టింది, వీళ్ళు టీవీలు చూసుడేంది, సినిమాలు చూసుడేంది, గిట్లా చేసుడేంది అంత ఆగి ముసలోడు నా ఇజ్జత్ ఇస్తాండ్రా. ఉండమ్మా ఏం చెప్తుందో ఇందాం లాస్ట్కు. నా బాధ కూడా నుండి నేను కూడా వస్తానా. అగో నువ్వేవాలో అయ్యగారు లెక్కున్నావు చూస్తా అంటే. భావన పంతులు ఏంటి భావన పంతులు, నీకేం సమస్య వచ్చే? నాదే అసలు పెద్ద సమస్య లింగన్నా. ఈ ఓక ముసలోడు నా దగ్గర నుంచి ఎప్పటిందో పైసలు తీసుకుంటాడు, ఈ గిత్తలేడు ఆ గిత్తలేడు. మీరేందో పంచాయతీ పిలిచిండ్రు కదా ముసలోని, ఇక నా పంచాయతీ కూడా తెలుస్తారని వచ్చిన. ఆ ముసలోంది ఈ పెద్ద కథనే ఉన్నది కదా. ఆ ముసలోనికి ఇంత పెడితే తిని పండక పైసలతో ఏం పని, నీ దగ్గర ఎందుకు తీసుకున్నాడు పైసలు? ఏమోకుండా ఇగో నా మనవరాలకి మంచి లేదని తాకోసారి వస్తాడు, పైసలు తీసుకొని పోతాడు. అసలు ఏది నీ మనవరాలు? మనవరాల్ని నేనే, నాకేం కాలేదు పంతులు. ఓ ముసలయ్య, నీ మనవరాలకి ఇవనేనారు కదా, ఏం కాలే అంత మంచిగా ఉన్నది, నా దగ్గర నుంచి పైసలు ఎందుకు కొట్టేసినావు కానీ గానం? ఏ ఇస్తావు పంతులు, ఇగో మల్లవ్వకు నాకు పెండ్లైతాంది. పెండ్లైనాక అందరూ కట్నాలు చదివిస్తారు కదా, అవి నీకే ఇత్త తీయి. అయ్యో నీ పాపం పాడగాను, నీకు ఇప్పుడు పెళ్ళి ఎవడు చేస్తా అంటాడు? ఆ ముసల్లా గిడికి ఎందుకు వచ్చిన వేటనాడు? ఛీ, నీ పక్కకు నేను నిల్చోను. ఇగో పంతులు, మా ఇద్దరిది ఈడు జోడు ఎంత మంచిగున్నది కదా, మరి మా ఇద్దరికి నువ్వే పెండ్లి చేయాలి. పెండ్లి చేస్తే మా బావ అన్నట్టు కట్నాలన్నీ నీకే ఇత్తమిగా. ఏదోటి వేయకుండా మా పెళ్ళనే ఏతనట కట్నాలు నాకు ఇస్తారట, నువ్వు ఏదోటి వేసి నా పైసలు నాకు ఇప్పి. సరే నువ్వైతే గడ నిల్చో, ముందైతే పంచాయతీ వేయాలని. ఏం బాగున్నది నీకు? ఎంత తీసుకున్నాడు ఆ ముసలోడి దగ్గర నుంచి? ఓ మొత్తం లెక్కేస్తే ఇప్పటి వరకు 5,000 తీసుకున్నాడు. ఓ ముసలోడా, 5,000 తీసుకొని ఏం చేసినావు నువ్వు? నా మల్లవ్వకు నాకు కళ్ళు సీసాలు వనకచ్చుకుంటాం మేము. రోజుకొక కళ్ళు సీసా వనకచ్చుకొని తాగుతాం. నా బావ రోజుకొక కళ్ళు సీసా పట్టుకొస్తాడు, నాకు మంచిగా తాగుతాం. నేను ఏదన్నా ఒక కూర వండుతా, కమ్మగా తింటాం ఇద్దరం కలిసి. నీ పాపం పాడగాను, కళ్ళు రోజు తాగితే ఉంటారా ముసలోళ్ళారా? ఆయనతో మనవరాలకి పెళ్లి అయ్యాక నీకేందో పంపుతుందా ముసల్లానా? నువ్వు ముసలోడా, నీ మనవరాలకు పెళ్లి అయింది, అంత మంచిగా ఉన్నది, నీ చక్కగా నువ్వు చక్కగా ఉండక నీకేం రోగానికి ఇట్లాంటి వేషాలు వేసుడు? ఇవాళ కూడా వేసిండే ఏంది, కళ్ళు తాగినరా? ఏడలింగన్నా, నా మరదలు మంచి కూర వేసింది రా బావా అంటే కళ్ళు సీస పట్టుకొని పోయినా. సగం దాగంగానే పంచాయతీ ఉన్నది, రాండ్రి అని పిలిచిరి. సగం కళ్ళు సీస గట్లనే ఉండేడ. పోయినాక ఆయనతో దాగి మంచిగా వంటం. ఇగో గిదే గుండమ్మ, ఏం చేసుడో ఏమో. నాకు 20 ఏళ్ళకి వచ్చిన, నాకు ఇప్పుడేమో పెళ్లి చేసుకోబుద్ది అవుతుంది. మా చుట్టాలోళ్ళు ఎవ్వరు అత్తలేరు ఇంటికి. నన్ను చూడ్డానికి వచ్చినా ఇగో వీళ్ళని చూసి మళ్ళీ పోతాండ్రు. ముసలిదే గట్లున్నది, పిల్ల ఎట్లున్నదో అనుకుంటాను అందరు కలిసి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకుంటే ఎట్లనే? బావా మంచోడు నా బావా. ముసల్దానికి ఏం రోగం పుట్టింది? ఏమైనా బావా అని ముసలోని పట్టుకున్నది. నీ మనవరాలు పెళ్లి గట్ల చేస్తే సంబంధాలు ఏం నుంచి వస్తాయా నీకు? అసలు ఏం సంబంధాలు వస్తలేవు, ఏమైతలేదు, నాకు పెళ్లి అయితలేదు. ఆ ముసల్దాన్ని మీరు ఇడగొట్టి నాకు ఇస్తే ఆ ముసల్దాన్ని పట్టుకొని వేరే ఊరు పోతా. ఆడుంటేనన్నా ఇంతేమన్నా సంబంధాలు వస్తాయి, ఆ ఊర్లో మా చుట్టాలు ఉన్నారు. అవునే ముసల్దానా, ఏమంటవే? నాడు ఆ ముసలోని పక్కన నుంచి ఇటున్నాడు, ఇటు వచ్చి చక్క వేరే ఊరికి పోయి మనవరానికి ఇట్లా ఇంత పెళ్లి చేయి. అయ్యో గట్లంటాండ్రేంది? మా ఇద్దరికి పెళ్లి చేసి పంపిస్తే గీడి దాకా వచ్చిన మాకు శాత కాకున్నా. నీ ఒక మంగడవోను, ఈ ముసలోనికి గిదేం పాడబుద్ధి గీ ఏజ్లా? నేను ఒంటరిగా ఉండలేకపోతున్నా, మల్లవ్వ నన్ను మంచిగా చూసుకుంటది. నా బావ నన్ను కూడా మంచిగా చూసుకుంటాడు. మా ఇద్దరికి పెళ్లి అయ్యుండ్రి గుండమ్మ. ఏమంటావు రాని, మరి ముసలోళ్ళు వినతట్టలేరు కదా. సపరేక ఇద్దరికి పెళ్లి చేద్దామా? పెళ్లి చేసినాక 2-3 కలిసి వేరే ఊరుకోండ్రి. ఏడుకోయినా గట్లే ఉంటుంది అనుకుంటమ్మ. ఆ ముసలోడు ఎవడని అందరు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నువ్వేమంటావు స్వప్న? మీ తాతకు పెళ్లి ఏమంటానావా? ఏమంటాన్నావు? నేను మస్తు రోజుల నుంచి చెప్పి చూసిన గుండమ్మ, అస్సలు ఇంటలేడు ముసలోడు. ఆ ముసలోడు ఇద్దరు అతుక్కపోతాండ్రు. సపరేక ఇద్దరికి పెళ్లి చేసి పాడేయుండ్రి. మీ ముసలోనికి పెళ్లి చేయమని నేను మంచిగానే అంటున్నావు. మరి ఇక పిల్ల పరిస్థితి ఏం కావాలి? పిల్లకు పెళ్లి కావన్నా అద్దా? అయ్యో రాని, మాకు చిన్నప్పటి నుంచి తెలుసుకుండమ్మా. ఇగో మా చిన్నమ్మ కొడుకున్నాడు, మంచిగా ఉద్యోగం చేసుకుంటాడు సిటీలా.
సపరేక మా చిన్నమ్మ కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దాం మనమే అందరం కలిసి. మరి వాళ్ళు ఒప్పుకుంటారా? అవే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఊర్లు, వాళ్ళందరూ ఒప్పుకుంటారా? ఆ సీనుగాడు, ఆ పొల్లగాడు కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసుకుంటామ్మా. మా చిన్నమ్మ కొడుకే కదా, మాకు తండ్రి లేడు పిల్లగానికి. ఇక చిన్నమ్మ కూడా నేను చెప్తే మా ఇంటది. మంచిగా ఖాయం చేసి మనం ఇన్నే పెళ్లి చేద్దాం. చిన్నమ్మకు కూడా ఈ ముసలోని సంగతి తెలిసిందే. అవురా, నీ ఏమంటావు మరి, చేసుకుంటావా? సిటీలో జాబ్ చేస్తాడట పిల్లగాడు. నీకేం కష్టం వచ్చినా ఈ ఊరోళ్ళందరం తోడుంటాం, సరేనా? సరే గుండమ్మా, మీరందరూ పెద్దలు ఏం చేస్తే అదే ఇంట. మరి మా సంగతి ఏం చేసిండ్రు? మాకు పెళ్లి ఎత్తాను రాలేదా? నాకు నా బావకు మరి పెళ్లి అయ్యుండ్రి తొందర. మీ ముసలి రోగాలు పాడగాను. ఆ పిల్ల భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తూ ఉంటే మీ ముసలోళ్ళకు ముసలని పట్టే. పోండి, మీ దారిలో మీరు పోండి. మీకు ఇంకా పెళ్లి చేస్తారు, ఏమైనా వేసుకోపోండి. ఇంకా పిల్లకు పెళ్లి చేసే బాధ్యత మాది. అయ్యో, వీళ్ళు మనకు పెళ్లి చేయరట బావా, మరి ఎట్లా? పెళ్లి చేయకపోతేందే మల్లవ్వా, మన ఇద్దరం మనసులు కలిసినాయి. మన మనసులు ఎప్పుడో పెళ్లి చేసుకున్నాయి. ఆ ఇంట కళ్ళు తాగుదామా మరి పోయి ఇంటికి? పావే, ఇల్లు మన ముచ్చట అయిన తట్టు లేరు. మనం పోయి మంచిగా కళ్ళు తాగి ఇంత కూర తిని వందాము. పావే మల్లవ్వ, నా మరదలా పోదాంపా. పోదాం బావా, మనము అనవసరంగా పంచాయతీ కత్తిమి. మనకు పెళ్లి ఎత్తారనుకొని మన కళ్ళు మనకుండానే ఉండేపా, తాగుదాం. పోండి ముసలోళ్ళు పాడగాను. వీళ్ళు మంచిగానే ఉన్నారు కానీ నా పంచాయతీ తెంపలేరేంది? నా పైసలు ఎవరు ఇవ్వాలి ఇప్పుడు? పోకుండా మరి నా పైసల సంగతి ఏంది? ఇగో, నువ్వు చేసిన పైసలు ఏమన్నా మంచి కార్యానికి అయినాయా? పంతులు లేకుండా వడ్డీ పైసలకు ఆశపడుతుంది. ఆ ముసలోడు ఏం చేసిండో చూసినావు కదా, మంచిగా కళ్ళు తాగి ఈ మనవరాలను ఎట్లా చేసిండ్రు చూడు పాపం. దాని పెళ్లి కాకుండా చేసిండ్రు ఇద్దరు ముసలోళ్ళు కలిసి. ఇంకోసారి వడ్డీకి ఆశపడినావంటే గిట్లనే ఉంటది. వాళ్ళు ఇస్తారా ఇయ్యరా ఏం చేస్తాను చూసుకో. ముసలోళ్ళకు, మున్నెపోళ్ళకు, చిన్న పొరాళ్ళకు కూడా ఇస్తావా నువ్వు వడ్డీకి పైసలు? నీకు తగిన శాస్తే జరిగింది పంతులు. వడ్డీకి పైసలు తిప్పుకోడు బాగా రుచి మరిగినవు. ఎవరికి పడితే ఆయనకి ఇస్తే గిట్లనే ఉంటుంది. ఎట్లుంది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీకు మంచి ఫన్నీ ఎంటర్టైన్మెంట్ అవుతుందని అనుకుంటున్నాము. మళ్ళీ ఇంకో పంచాయతీలో కలుసుకుందాం. మరి సెలవు. ఏక సొరకాయ కూర అయితే నేను తిననే. నువ్వేమన్నా వేసుకో, ఇవాళ సొరకాయ కూరనే వేసుడు.